బిస్మిల్లా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. స్కూల్ నుంచి రావగానే ఏదో ఒకటి అడుగుతారు కదండి, ఇలా చేసి ఇచ్చామంటే కమ్మగా తినేస్తారు. స్టవ్ మీద నేను బాండి పెట్టానండి. ఆయిల్ వేడియాక 2 గుడ్లను వేసాను. కొంచెం పల్చగా చేసుకోవాలి. చూడండి, ఇలాగుంటే సరిపోతుంది. చిన్న ముక్కల్లాగా చేస్తున్నానండి. నేను 2 వేసానండి గుడ్లని. పసుపు వేస్తున్నాను, చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కదండి. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుడ్లనైతే చాలా బాగుంటుందండి. రైస్ అయితే ప్లేట్లో తీసాను నేను. గుడ్లు ఉడికాక అదే ఆయిల్లో నేను ఒక ఉల్లిపాయ వేసానండి. చిన్న సైజు ఉల్లిపాయ వేసాను. ఒక పచ్చిమిర్చి వేసానండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఒక టమాటో వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసాను. ఈ టమాటాలు కొంచెం మగ్గాలి. కాయలు అయితే వేసే అవసరం లేదండి, సరిపోతుంది. నేను ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాను. పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను. ఇవి కూడా కొంచెం మనకు మగ్గాలి. గరం మసాలా వేస్తున్నానండి. నేను ఇంట్లో చేసుకున్న మసాలానేనండి. గరం మసాలా వేసాను. టమాటాలు కూడా మగ్గాయి చూడండి. అస్సలు మనకు నీసు వాసన రాదండి. మనం గుడ్డు ముందుగానే ఆమ్లెట్ వేసి ముక్కలు తీసాం కదండి, సరిపోతుంది. ముందుగానే నేను అన్నాన్ని పొడిగా చేసి పెట్టుకున్నానండి ప్లేట్లో. అది వేసాను నేను. చూడండి, కలుపుతున్నాను. మంచి కలర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. పుదీనా వేసాను, కొత్తిమీర కూడా వేసానండి. ఇలాగుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసానండి. ఒక నిమ్మ చెక్క వేస్తున్నాను. అరచక్క నిమ్మ రసాన్ని వేస్తున్నాను. విత్తనాలు ఉంటే తీస్తున్నానండి. సన్న మంట పైన చేసుకోవాలి మన రైస్ వేసాక. చూడండి ఎంత బాగుందో. ప్లేట్లో తీసాను. చాలా బాగుంటుందండి. మీకు నచ్చేస్తుంది.